నా స్ట్రాటజీ అని అనుకున్న రోజే ఆ స్ట్రాటజీ మనల్ని కొనేసుకుంటుంది. లాస్ట్ వీడియోలో 7 క్వశ్చన్స్ అడిగాను. చాలామంది కామెంట్స్ చేశారు, వేరు ఆన్సర్స్, వేరే ప్రాబ్లమ్స్. కానీ కొంతమంది చాలా డిసిప్లిన్తో ఒక నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి అనే విధానం కనపడింది వాళ్ళ కామెంట్స్లో. మన సాయి కృష్ణ 1129, సత్యరాధ గారు, వెంకటరమణ గారు, అప్పలనాయుడు గారు, శ్రీచరణ్ గారు, శివోహం గారు, కృష్ణమూర్తి గారు, డిఎస్సి రాజా గారు, ఇలా అన్నీ చదివాను. అన్నిట్లో ఒకే ప్యాటర్న్ కనిపించింది. 3rd క్వశ్చన్లో, 7th క్వశ్చన్లో, 1st క్వశ్చన్లో, 4th క్వశ్చన్లో P&L చూస్తున్నాను అని కొంతమంది, ఒక్కడనే ట్రేడ్ చేస్తున్నాను అని కొంతమంది, స్ట్రాటజీ రిటర్న్గా లేదు అని కొంతమంది, డేటా లేదు అని కొంతమంది. ఇవి వేరే ప్రాబ్లమ్స్ అనిపిస్తూ ఉంటాయి. కాదు, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే రూట్ నుంచి వస్తాయి. ఆ రూట్ ఏంటో ఈరోజు చూద్దాం. ఆ రూట్, దాని పేరు ఈగో. ఈగో అంటే ఆరగెన్స్ కాదు, నాకు తెలుసు అనే ఫీలింగ్ని వదలలేకపోవడం, అదే ఈగో. ఆ ఒక్క రూట్ అనేది పోతే ఈ 7 క్వశ్చన్స్ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. కొంతమంది అసలు స్ట్రాటజీయే లేదు అని అన్నారు. ఒకసారి మీరు మార్కెట్లో ఎప్పటి నుంచి ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి కామెంట్స్లో చెప్పండి. స్ట్రాటజీ లేదు అనే వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్. ప్రజెంట్ ఇప్పుడు మనం సైకాలజీలో ఉన్నాం కదా, దీన్ని అలవాటు చేసుకోండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ టెక్నికల్స్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కామ్గా కూర్చోండి. గత 6 నెలల్లో నీ స్ట్రాటజీ మార్చలేదు, అవునా? కొంతమందికి అసలు స్ట్రాటజీయే లేదు. లాసెస్ వచ్చినా, మార్కెట్ మారినా అదే అప్రోచ్లో ఉన్నారు. ఎందుకని? దాన్ని నువ్వేమైనా డిసిప్లిన్ అనుకుంటున్నావా, లాయల్టీ అనుకుంటున్నావా, లేకపోతే భయమా? ఒప్పుకోవడానికి భయం. స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది అని కాదు, వేరే ఇంకేదో ఒప్పుకోవాల్సి వస్తుందని. అది ఒప్పుకోవడానికి మనసు రాదు. సరే, ఇక్కడ నేను నీకు కన్ఫెషన్లు చెప్పను, కానీ నీకు నువ్వు ఒక కన్ఫెషన్ అనేది చెప్పుకోవాలి. నా స్ట్రాటజీ అని అన్న రోజే అది మనల్ని కొనుక్కుంటుంది. ఇప్పుడు కామ్గా, సీరియస్గా, ఫోకస్డ్గా మొత్తం చూడండి. సీరియస్ ట్రేడర్స్కి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో కంఫర్టబుల్గా ఉండదు, కానీ ఇందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, నిజం ఉంటుంది. మొదటిసారి ఇప్పుడు మీరు వాడుతున్న స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ అయిన రోజు గుర్తుందా? సిగ్నల్ వచ్చింది, ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాము, ట్రేడ్ ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. ఆ మూమెంట్లో లోపల ఒక ఫీలింగ్ ఒకటి వచ్చి ఉంటుంది, నాకు తెలుసు అనే ఫీలింగ్, వామ్గా, చాలా పవర్ఫుల్గా. తర్వాత ఏం చేశారు? అదే స్ట్రాటజీతో మళ్ళీ ట్రేడ్ చేశారు, మళ్ళీ చేశారు. స్ట్రాటజీ కోసం కాదు, ఆ ఫీలింగ్ కోసం, నాకు తెలుసు అనే ఫీలింగ్ కోసం. అది మళ్ళీ కావాలని. మార్కెట్ మారుతుంది, సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు, లాసెస్ వస్తున్నాయి, కానీ మనం ఆ స్ట్రాటజీని వదలట్లేదు. ఎందుకంటే స్ట్రాటజీని వదిలేస్తే నాకు తెలుసు, నాకు తెలిసింది అనే ఫీలింగ్ కూడా వెళ్ళిపోతుంది. ఆ ఫీలింగ్ వెళ్ళిపోవడం అనేది లాస్ కంటే పెయిన్ఫుల్. ఇది కన్ఫెషన్. ఇక్కడ
స్ట్రాటజీకి అటాచ్గా ఎవ్వరూ కూడా ఉండము, కానీ ఆ స్ట్రాటజీ ఇచ్చే ఫీలింగ్కి అటాచ్ అయిపోతాం. ఇప్పుడు వరుసగా ఒక 3 కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చాయి. నువ్వేం చేస్తావు? చాట్ తెరుస్తావు, సిగ్నల్ని మళ్ళీ అనలైజ్ చేస్తావు, సిగ్నల్ కరెక్ట్గా ఉంది అని అనుకుంటావు, మార్కెట్ చూస్తావు, మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా మూవ్ అయింది అనేస్తావు ఒక మాట, న్యూస్ చూస్తావు, ఎఫ్ఐఐస్ యొక్క యాక్టివిటీ అన్యూజువల్గా ఉంది అని అనుకుంటావు. ఒక్కసారి కూడా స్ట్రాటజీ రాంగ్ అయ్యింది అని అనుకోవడం వరకు ఎందుకు? అసలు అటువైపు మన ఆలోచన పోదు. ఎందుకని? స్ట్రాటజీ నాది కాబట్టి అనే ఆలోచన. స్ట్రాటజీ రాంగ్ అంటే నేను రాంగ్ అవుతాను, నేను రాంగ్ అయితే నాకు తెలుసు అనే ఐడెంటిటీ రాంగ్ అవుతుంది. ఆ ఐడెంటిటీని వదలలేము. మనం స్ట్రాటజీని డిఫెండ్ చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ నిజంగా మన గురించి మనకున్న ఇమేజ్ని డిఫెండ్ చేస్తున్నాం. స్ట్రాటజీ అనేది ఆ డిఫెన్స్కి ఒక షీల్డ్ అవుతుంది. షీల్డ్ వెనక దాక్కున్నంత కాలం మార్కెట్ మన అకౌంట్తో దాని పని అది చేస్తూనే ఉంటుంది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చెయ్యండి, ఒక పక్షి ఉంది. చిన్నప్పుడు దాన్ని పంజరంలో పెట్టారు. పంజరం అంటే కేజ్. ఆ కేజ్లో పెరిగింది. ఒకరోజు ఆ కేజ్ని తెరిచారు. పక్షి బయటికి వెళ్ళలేదు. కేజ్ లేదు, లాక్ లేదు, డోర్ ఓపెన్గానే ఉంది, కానీ పక్షి మాత్రం కదలలేదు. కేజ్ అనేది దానికి అలవాటు అయిపోయింది. బయట వాతావరణం అలవాటు లేదు. అలవాటు అయినది అన్కంఫర్టబుల్ అయినా అలవాటు లేని దానికంటే సేఫ్గా ఫీల్ అవుతోంది. ఫెయిలింగ్ స్ట్రాటజీలో ఉంటే సేఫ్ అని నమ్మడం, అదే కేజ్. డోర్ ఓపెన్గా ఉంది అయినా కానీ నువ్వు కదలట్లేదు. ఇప్పుడు చాలా కఠినంగా ఒక నిజం ఒకటి చెప్తాను మీకు. నువ్వు స్ట్రాటజీని లవ్ చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఆ స్ట్రాటజీ నిన్ను లవ్ చెయ్యట్లేదు. చేస్తోందా? స్ట్రాటజీకి 6 నెలల బ్యాక్ టెస్టింగ్ తెలీదు. నువ్వు చేసిన 6 నెలల బ్యాక్ టెస్టింగ్ తెలీదు. నీ స్లీప్లెస్ నైట్స్ తెలీదు. నీ సాక్రిఫైసెస్ తెలీదు. స్ట్రాటజీ అనేది ఒక టూల్. ఆ టూల్కి ఫీలింగ్స్ ఉండవు. కండిషన్స్ రైట్గా ఉన్నప్పుడు పనిచేస్తుంది, కండిషన్స్ రాంగ్గా ఉన్నప్పుడు పని చెయ్యదు, అంతే. ఇది స్ట్రాటజీ అటాచ్మెంట్ కాదు, దాన్ని గ్రీఫ్ అంటారు. మనం ఇమాజిన్ చేసుకున్న ట్రేడర్ని వదిలేయలేకపోతున్నాం. ఆ ట్రేడర్ స్ట్రాటజీతో ఒకప్పుడు సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు ఆ స్ట్రాటజీని వదిలేస్తే ఆ ట్రేడర్ కూడా వెళ్ళిపోతాడు అనే భయం. మార్కెట్కి ఆ గ్రీఫ్ తెలుసు, చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నా వైపు నుంచి ఒక చిన్న కన్ఫెషన్. నేను ఒక పీరియడ్లో ఒక స్పెసిఫిక్ అప్రోచ్తో ట్రేడ్ చేశాను. వర్క్ అయింది చాలా కన్సిస్టెంట్గా. నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇది నాది, ఇది నేను డెవలప్ చేశాను. ఆ టైంలో ఫుల్గా ఒక ఆట ఆడేసుకున్నాను మార్కెట్తో. మార్కెట్ చేంజ్ అయింది, దాని రిజైన్ చేంజ్ చేసింది. సేమ్ అప్రోచ్ వర్కౌట్ అవ్వట్లేదు, లాసెస్ వస్తున్నాయి. నాకు తెలిసిన ఒక ట్రేడర్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్. ఆయన చెప్పారు, మార్కెట్ రిజైన్ చేంజ్ అయిందిరా అబ్బాయి, అప్రోచ్ని అడ్జస్ట్ చేసుకో అని. నేను లోపల ఏమనుకున్నానో తెలుసా? ఆ టైంలో ఆయనకి నా అప్రోచ్ గురించి ప్రాపర్గా తెలియదు,
అక్కడ ఆ సిచ్యువేషన్లో నిజానికి ఆయనకి తెలియదు అని కాదు నేను అనుకున్నది. ఆయన రైట్ అయ్యే పాసిబిలిటీ నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది. ఆయన రైట్ అంటే నేను రాంగ్ అవుతాను. నేను రాంగ్ అంటే ఆ నెలల తరబడి నేను పడిన కష్టం, చేసిన హార్డ్ వర్క్ సంక్ అయిపోయినట్టే, అంతే కదా. సో ఆ ఫీలింగ్ని అవాయిడ్ చేయడానికి ఆయన సజెషన్ని డిస్మిస్ చేసేసా. ఒక 3 weeks తర్వాత నెంబర్స్ చూశాను, క్రాస్ చెక్ చేసుకున్నా, ఆయన రైట్ అనిపించింది. అప్రోచ్ని అడ్జస్ట్ చేసుకున్నా, మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఆ 3 వారాల కాలం ఈగో ప్రొటెక్ట్ చేయడానికి నేను మార్కెట్కి పే చేసిన ఫీజు అనేది చాలానే ఉంది. ఈగోకి ఒక మంత్లీ ఫీ అనేది ఒకటి ఉంటుంది, మనం పే చేస్తాం. మన అకౌంట్ నుండి బిల్లు అవేమి సెండ్ చేయదు. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు, క్వైట్గా తీసేసుకుంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, లాస్ట్ 3 monthsలో నీ అకౌంట్ మైనస్లో ఉందా? ఓకే, మైనస్లో ఉంటుంది, అందులో తప్పు అసలేం లేదు, ఏమాత్రం లేదు. కానీ నీ స్ట్రాటజీ నువ్వు రాసుకున్న నోట్బుక్లో చాలా కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పటికి కూడా నువ్వు లాసుల్లో ఉన్నా కానీ అది ఐరనీ కాదు, దాన్నే ఈగో అంటారు. లాయల్టీ మరియు రిజిడిటీ రెండు ఒకే విధంగా ఉంటాయి, కానీ వేరే వేరేగా కనిపిస్తాయి. ఒక క్రికెటర్ ఉన్నాడు, 2023లో విన్నింగ్ ఫామ్లో ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ టెక్నిక్. సెలెక్టర్స్ వాడిని ప్రైజ్ చేశారు, ఎత్తారు ఆకాశానికి. 2025లో పిచెస్ మారిని, బౌలర్స్ మారారు, కానీ వాడు మాత్రం సేమ్ టెక్నిక్తో ఆడుతున్నాడు, అవుట్ అవుతున్నాడు. కోచ్ అన్నాడు, బాబు నీ కోర్ వాల్యూ ఏంటమ్మా అని. దానికి ఆ ప్లేయర్ ఇచ్చిన సమాధానం నా టీంకి రన్స్ చేయడం అని. అప్పుడు వెంటనే కోచ్ అన్నాడు, అది లాయల్టీ. సేమ్ టెక్నిక్ని హోల్డ్ చేయడం అది రిజిడిటీ. నీ స్ట్రాటజీ కోర్ వాల్యూ ఏమిటి? క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం, రిస్క్ని మేనేజ్ చేయడం, కన్సిస్టెంట్ గ్రోత్. ఆ కోర్ వాల్యూస్ ఇంటాక్ట్గా ఉన్నాయా, లేకపోతే స్పెసిఫిక్ మెథడ్ మాత్రమే ఇంటాక్ట్గా ఉందా? కోర్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయడం లాయల్టీ, అది మారకూడదు ఎప్పటికీ కూడా. కానీ ఫెయిలింగ్ మెథడ్ని ప్రొటెక్ట్ చేయడం ఈగో. టూ మచ్ రిజిడిటీ ఇన్ ట్రేడింగ్ విల్ బ్రేక్ ద ట్రేడర్ బిఫోర్ ద మార్కెట్ బ్రేక్స్. అంతే. ప్రిన్సిపల్ సేమ్గా ఒకే విధంగా ఉండాలి ఎప్పటికీ. యాక్షన్స్ మాత్రం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ప్రిన్సిపల్ని అస్సలు చేంజ్ చేయకూడదు, యాక్షన్ని ఎప్పటికీ రిజెక్ట్ చేయకూడదు. అదే రియల్ డిసిప్లిన్. మెమరీ గురించి ఒకటి చెప్పాలి మీకు. లాస్ట్ 3 monthsలో నీ స్ట్రాటజీ వర్క్ అయిన ట్రేడ్స్ గుర్తున్నాయా? నీ స్ట్రాటజీ ఫెయిల్ అయిన ట్రేడ్స్ గుర్తున్నాయా? 2 వర్క్ అయినవి అండ్ ఫెయిల్ అయినవి 2 గుర్తున్నాయా? లేకపోతే వర్క్ అయిన ట్రేడ్స్ క్లియర్గా గుర్తున్నాయా? ఆన్సర్ తెలుసు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మెమరీ అనేది ఈగోని సర్వ్ చేస్తుంది, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని హైలైట్ చేస్తుంది. లాసెస్ అనేవి స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. జర్నల్ని మెయింటైన్ చేయకపోతే నువ్వు నీ మెమరీని మాత్రమే నమ్ముతున్నావు. మెమరీని నమ్మితే నువ్వు మార్కెట్లో నీ ఈగో మీద డిపెండ్ అయ్యి ఉంటున్నావు అనే అర్థం, అంతే. ఈగో నీ అకౌంట్ని తీసుకెళ్ళిపోతుంది, జర్నల్ నీ అకౌంట్ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ ఒక 4 ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్స్ చెప్తాను.
ఒక లిస్ట్గా కాకుండా మనం ఈ మధ్య ఫాలో అవుతున్న ప్యాటర్న్ ఒక స్టోరీలానే. ఫ్రేమ్వర్క్ 1 మంత్లీ అటాప్సీ. ఒక డాక్టర్ ఉన్నాడు, ట్రీట్మెంట్ ఇచ్చాడు, పేషెంట్ ఆ ట్రీట్మెంట్కి రికవర్ అయ్యాడు. డాక్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాడా? చేసుకొని వెళ్ళిపోతాడా? లేదు, రికార్డ్ ఒకటి రాస్తాడు. ప్రాఫిట్స్ వచ్చిన మంత్ అయినా లాస్ అయిన మంత్ అయినా మంత్ ఎండ్లో ఒక 5 పాయింట్స్కి నీకు నువ్వు ఆన్సర్స్ చేసుకోవాలి. సక్సెస్ రేట్ ఎంత, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత, రూల్స్ ఫాలో అయ్యావా లేదా, మార్కెట్ కండిషన్ ఏంటి, ఏ సెటప్స్ వర్క్ అయినాయి. నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా ఆర్గ్యూ చెయ్యవు, మీతో డిఫెండ్ చెయ్యవు. నెంబర్స్ నిజం మాత్రమే చెప్తాయి. సో ట్రేడింగ్ని ఒక సీరియస్ కెరీర్ ఆప్షన్గా తీసుకొని ఉంటే మీరు ఇది మెయింటైన్ చేయాల్సిందే, అంతే. ఇది మన ట్రేడర్స్ అందరికీ ఒక మ్యాండేటరీ రూల్. నెక్స్ట్ వన్, ఫ్రేమ్వర్క్ నెంబర్ 2, రిటైర్మెంట్ క్రైటీరియా. అంటే దీన్ని ఏమంటారంటే, ఒక కెప్టెన్ ఉన్నాడు, షిప్ బయలుదేరే ముందు ఎమర్జెన్సీ మాన్యువల్ అనేది రాసుకుంటాడు. ఒక స్టార్మ్, ఒక తుఫాన్ అనేది రాకముందు రాస్తాడు. మీ స్ట్రాటజీ కూడా ఒక రిటైర్మెంట్ క్రైటీరియా రాయండి. ఎప్పుడు? ఎమోషన్ అనేది రాకముందు. విన్ రేట్ అనేది 3 కాన్సిక్యూటివ్ మంత్స్లో తగ్గితే మ్యాండేటరీ రివ్యూ చేయాల్సిందే. డ్రాడౌన్ ఖచ్చితంగా డిఫైన్ చెయ్యాలి. డిఫైన్ చేయండి. ఇమ్మీడియట్గా మీరు వాడుతున్న స్ట్రాటజీని యూజ్ చేయడం ఆపండి. కామ్నెస్తో నిండిన బ్రెయిన్తో రాసిన రూల్స్ పానిక్ బ్రెయిన్కి ఒక కంపాస్లా పనిచేస్తాయి. ఫ్రేమ్వర్క్ నెంబర్ 3, రోజు ట్రేడ్ చేయడానికి ముందు ఒక సెంటెన్స్ అనేది బలంగా అనుకోండి, లేకపోతే రాసి మీ డెస్క్ దగ్గర పెట్టుకోండి. ఫిజికల్గా రాయడం అనేది బ్రెయిన్కి ఒక యాంకర్లా పనిచేస్తుంది. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు రాస్తూ చదువు అని చెప్పేవాళ్ళు. నాకు చదువుకునే టైంలో మా అమ్మ చెప్పింది. 7th క్లాస్లో మా రమాదేవి మేడం గారు, హిందీ టీచర్, చెప్పారు, ఏదైనా నేర్చుకునే టైంలో రాస్తూ చదువు అని. చాలా బాగా ఉపయోగపడింది. లాస్ వచ్చినప్పుడు డిఫెండ్ మోడ్లోకి వెళ్లకుండా ఆ సెంటెన్స్ అనేది గుర్తొస్తుంది. ఏంటి ఆ సెంటెన్స్? నేను ట్రేడర్ని, స్ట్రాటజీ అనేది ఒక టూల్ మాత్రమే, టూల్ యొక్క పర్ఫార్మెన్స్ నా ఐడెంటిటీ కాదు. ఇది ఇన్ఫర్మేషన్, జడ్జిమెంట్ కాదు. నెక్స్ట్ వన్, ఫ్రేమ్వర్క్ నెంబర్ 4, మార్కెట్ కండిషన్ ఆడిట్. 2023లో విన్నింగ్ ఫామ్లో ఉన్న క్రికెటర్ని 2025లో పిచ్ని చూసి డిసైడ్ చెయ్యాలి. ప్రతి ఒక్క ట్రేడ్ ఎంట్రీ ముందు ఒక క్వశ్చన్, ఈ వీక్ మార్కెట్ ట్రెండింగ్గా ఉందా లేకపోతే చాపీగా ఉందా? ట్రెండింగ్ స్ట్రాటజీని చాపీ మార్కెట్లో, అంటే ఏరోప్లేన్ని తీసుకొని వచ్చి ఘాట్ రోడ్లో ఇదే రన్వే అని చెప్పడం లాంటిది. ఆ టైంలో పొజిషన్ తగ్గించండి, లేకపోతే అసలు కామ్గా కూర్చోండి. ఇది స్ట్రాటజీని రిజెక్ట్ చేయడం కాదు, సమయం చూసి స్మార్ట్గా ట్రిగర్ లాగడం లాంటిది. ఒక రోజు ట్రేడ్ చేయకుండా కామ్గా కూర్చోవడం అనేది ఒక నిజమైన ట్రేడర్గా తయారు చేస్తుంది. సిగ్నల్ లేనప్పుడు ట్రేడ్ గురించి ఆలోచించద్దు. చార్ట్స్ చూడండి, ప్యాటర్న్స్ చదవండి. అసలు చార్ట్స్ చూడడం వల్ల ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుందో తెలుసా మీకు? ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఉపయోగపడతాయి మీ ఎక్స్పీరియన్స్ అయిన కామెంట్స్. అసలు మీలో ఎంతమంది రోజుకి అసలు ఎన్ని చార్ట్స్ చూస్తారు?
ఎన్ని చార్ట్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తున్నారు? ఫ్యూచర్లో చెప్తాను అసలు ఏది ఎలా చూడాలి, ఒక ఫ్రేమ్వర్క్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసి చెప్తున్నాను. అదే వర్క్లో ఉన్నాను. ఒక స్కల్ప్టర్ ఉన్నాడు. స్కల్ప్టర్ అంటే శిల్పి. ఒక రాగా ఉన్న రాయి ముందు నిలబడ్డాడు. 6 నెలల్లో హ్యాండ్స్ బ్లీడ్ అవుతున్నాయి, కళ్ళు అలసటతో ఉన్నాయి. కానీ ఆ రాగా ఉన్న రాయిని ఒక శిల్పంగా మార్చినప్పుడు ఒక అతను అడిగాడు, సీక్రెట్ ఏంటి అని. ఆ శిల్పి ఏమన్నాడో తెలుసా? ఆ రాయిలో ఆల్రెడీ శిల్పం ఉంది, నేను అవసరం లేని దాన్ని తొలగించాను అని అన్నాడు. అంతే. ఒక 3 years మార్కెట్లో లాభాలు నష్టాలు లెక్క చేయకుండా మార్కెట్ని అంటిపెట్టుకొని ఉన్నావంటే నీలో ఆల్రెడీ ఒక గుడ్ ట్రేడర్ ఉన్నాడు. కాకపోతే ఆ ట్రేడరు తన స్ట్రాటజీ చుట్టూ అన్నెసెసరీ మార్బుల్ని వేసుకొని ఉన్నాడు. అటాచ్మెంట్, ఈగో, డిఫెన్స్, ఐడెంటిటీ కన్ఫ్యూజన్, అవన్నీ ఆ శిల్పం చుట్టూ ఉన్న మార్బుల్. దాన్ని వేసుకొని ఉన్నాడు. ఆ మార్బుల్ని తొలగిస్తే గుడ్ ట్రేడర్ అనేవాడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఆ మార్బుల్ తొలగించడం అనేది చాలా పెయిన్ఫుల్. శిల్పికి తెలుసు, కానీ వాడు ఆగడు. ఎందుకంటే మార్బుల్ తొలగించడం అనేది డిస్ట్రక్షన్ కాదు, రివిలేషన్. ఆ రియల్ ఐడెంటిటీ అనేది స్ట్రాటజీ కాదు, విన్ రేట్ కాదు. నీ రియల్ ఐడెంటిటీ మార్కెట్ని హానెస్ట్గా చూడగలిగే అబిలిటీ, మిస్టేక్స్ నుంచి నేర్చుకోగలిగే విల్లింగ్నెస్, చేంజ్ చేసుకోగలిగే కరేజ్. ఆ 3 ఉన్నంత వరకు ఏ స్ట్రాటజీ ఫెయిల్ అయినా నువ్వు ఫెయిల్ అవ్వవు. ఆ 3 లేకపోతే ఏ స్ట్రాటజీ వర్క్ అయినా ఈవెన్చువల్గా నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు స్ట్రాటజీని లవ్ చేస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఆ స్ట్రాటజీ నిన్ను లవ్ చెయ్యట్లేదు. లవ్ చేయాల్సింది మార్కెట్ని కాదు, నీలో ఉన్న శిల్పిని. వాడు వెయిట్ చేస్తున్నాడు ఆ మార్బుల్ని తొలగించడానికి. రేపొద్దున చార్ట్ ఓపెన్ చేశాక స్ట్రాటజీ అనేది సిగ్నల్ ఇస్తుంది. ఆ మూమెంట్లో ఒకే ఒక క్వశ్చన్, ఇప్పుడు నాలో ట్రేడర్ మాట్లాడుతున్నాడా లేకపోతే నా ఈగో గార్డ్ డ్యూటీలో ఉన్నాడా అని అడగండి. దానికి ఆన్సర్ తెలిస్తే ఆ మార్బుల్ తొలగించడం అనేది మొదలవుతుంది. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రేడ్లో ఉన్న ఆ మూమెంట్లో ఏం చెయ్యాలి? సాయికృష్ణ గారు కామెంట్లో చెప్పారు, హార్ట్ బీట్ పెరుగుతోంది, నర్వస్నెస్ వస్తుంది, టార్గెట్ వరకు ఉండలేకపోతున్నాను. ఆ మూమెంట్లో మన బ్రెయిన్ అనేది ఎమర్జెన్సీ మోడ్లో ఉంటుంది. లాజిక్ అనేది అసలు పనిచేయదు, ఎమోషన్ మాత్రమే రూల్ చేస్తుంది. ఆ మూమెంట్లో మనకి ఒక యాంకర్ అనేది ఒకటి కావాలి. ఎంట్రీ తీసుకోవడానికి ముందే ఒక పేపర్ మీద ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, ఈ ట్రేడ్లో నా జాబ్ ఒకటే, రూల్స్ని ఫాలో అవ్వడం, P&Lని చూడటం కాదు. అవి రాయండి. ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్, ఇవన్నీ రాయండి, నీట్గా రాయండి. టెన్షన్ వచ్చినప్పుడు, ఆ నర్వస్నెస్ అనేది వచ్చినప్పుడు చార్ట్ని మినిమైజ్ చేసేయండి. ఆ పేపర్ని చూడండి, మళ్ళీ మళ్ళీ చదవండి. హార్ట్ బీట్ పెరిగినప్పుడు చార్ట్ని కాదు చూడాల్సింది, ఆ పేపర్ని చూడండి, రాసిన పేపర్ని చూడండి. అది యాంకర్. ఎమోషన్ ఏం చేస్తుందంటే మనల్ని, మన ట్రేడ్ని హైజాక్ చేస్తుంది. అలా హైజాక్ చేసినప్పుడు ఆ పేపర్ అనేది, మనం రాసుకున్న పేపర్ అనేది లాజిక్కి రిటర్న్ టికెట్లా పనిచేస్తుంది. మైండ్ పవర్ వాల్ట్. ఈరోజు కన్ఫెషన్ ఒకటే, స్ట్రాటజీ నీది కాదు. నువ్వు స్ట్రాటజీ కంటే బిగ్గర్. రేపు మార్నింగ్ ఒక పని చేయండి,
మీ లాస్ట్ 10 ట్రేడ్స్ తీసుకోండి, హానెస్ట్గా కేటగరైజ్ చెయ్యండి. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమా, మార్కెట్ కండిషన్ ప్రాబ్లమా, స్ట్రాటజీ ప్రాబ్లమా? ఈ ప్రాబ్లమ్స్లో ఏది నిజమైన ప్రాబ్లం అనేది నెంబర్స్ చెప్తాయి. మీ ఈగోని చెప్పనివ్వద్దు. కామెంట్స్లో చెప్పండి, ఈరోజు నీలో ఏ మార్బుల్ని తొలగించాలి అని డిసైడ్ అయ్యావు. ఆ ఒక్క వర్డ్, ఆ వర్డ్ అనేది రాయడం అంటే శిల్పి తన పని తను మొదలు పెట్టాడు అని సిగ్నల్. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఒకటి పెట్టుకుందాం, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం ఒక ప్రాసెస్లో డిజైన్ చేసి క్లియర్గా. చాలామంది ఉన్నారు మన చిన్న ఛానల్లో ట్రేడింగ్ని సీరియస్గా తీసుకున్న వాళ్ళు. మీ ఆలోచనలు చెప్పండి, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఎలా డిజైన్ చేద్దాం అనేది. మైండ్ పవర్ వాల్ట్, లోతుకు వెళ్ళే ధైర్యం ఉన్న వాళ్ళకి మాత్రమే. బాయ్.